రాష్ట్రంలో వర్షాలతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటే రైతులను పరామర్శించే దిక్కు లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కిరణ్ అన్నారు. అయితే సీఎం కేసీఆర్ రైతులను గాలికి వదిలేసి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలని ఎలా ఆలోచిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. సీఎం దత్తత గ్రామం మోతేలో చెక్ డ్యాంల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మంత్రులు ఇంజనీర్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కేవలం కమిషన్ల కోసమే చెక్ డ్యాంల నిర్మాణం చేశారని మండిపడ్డారు. కొన్ని చోట్ల పంట లేదు, ఏం లేదు, కేవలం ఉసుకనే కనపడుతోంది, అంతా కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి. సో ఈ నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క పంట నష్టమై రైతు ఇబ్బంది పడుతుంటే ఒక పక్క ఆ పంట నష్టంతో పాటు ఈ పొలాలను మళ్ళీ సాగు యోగ్యం చేసుకోవడానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది రైతు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎక్కడెక్కడైతే రైతులు పెద్ద ఎత్తున పంటను మొత్తం కోల్పోయి వాళ్ళు వరుసగా ఆ పంటను మళ్ళీ పండించుకోయోగ్యమైనటువంటి భూమిగా దాన్ని సాగు చేసుకోవాలంటే ఒక్కొక్క ఎకరాకు 1000 రూపాయల్లో ఖర్చు అవుతుంది. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా 50,000 రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు స్వయాన వారి యొక్క తప్పుల వల్ల, వారు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈరోజు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. ఈ యొక్క నష్టానికి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది వర్షాల వల్ల జరిగిన నష్టం కాదు. వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం